హాయ్ ఫ్రెండ్స్. ఇండియన్ రైల్వే చరిత్రకు 173 సంవత్సరాలు. అసలు మన రైల్వే వ్యవస్థ ఎలా మొదలైందో ఎంతమందికి తెలుసు? భారతదేశంలో మొట్టమొదటగా నడిచినటువంటి రైల్ ఇంజన్లు పేర్లు మీలో ఎవరికైనా తెలుసా? సాహెబ్ సింధు సుల్తాన్ అనే 3 ఇంజన్లు మనతో 14 బోగీలను 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది, బొంబాయి నుండి థానే వరకు. అది కూడా 1853లో. అప్పుడు ఆ ఇంజన్లు తయారు చేసిన పూర్తి సాంకేతికత కూడా బ్రిటిష్ వారు, మన ఇండియాలో తయారైంది కాదు అవి. ఆ తర్వాత రైల్వే వ్యవస్థ చిన్నగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కొన్నాళ్ళు వాళ్ళ పరికరాలు వాడి మనం ఇంజన్లు తయారు చేయడం జరిగింది. తర్వాత పూర్తిగా కూడా భారతదేశమే ఇంజన్ల తయారీ మొదలుపెట్టింది. చింతరంజన్ లోకోమోటివ్స్ అనే సంస్థ మనది ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ ఇంజన్లు తయారు చేసినటువంటి సంస్థలో ఒకటి. మన ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే, ఒక సాధారణ రైలు ఇంజన్తో మొదలుపెట్టి ఈరోజు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే హై స్పీడ్ రైళ్లు కూడా, వందే భారత్ లాంటి రైళ్లను మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్నాం. మన ఇండియన్ రైల్వేకి మరో నేమ్ ఉంది, పేదల బండి. సామాన్యుడికి కూడా ఇప్పుడు కూడా రైల్వే అందుబాటులో ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతో ఎంత దూరమైనా మనం ప్రయాణం చేయవచ్చు. మధ్యతరగతి ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండేటటువంటి సంస్థ ఈ రైల్వే సంస్థ. భారతదేశంలో ప్రతిరోజు 2.5 కోట్ల మంది ప్రయాణికులు రైలు ఎక్కుతుంటారు. అంటే దాదాపు బయట చూసుకుంటే ఒక దేశ జనాభాతో సమానం. 34 కిలోమీటర్ల దూరంతో మొదలైనటువంటి మన రైల్వే వ్యవస్థ ఈరోజు లక్షలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంది. భారతదేశ రైల్వే రవాణా వ్యవస్థ కాదు, అది మన దేశపు జీవనాడి.